దావీదు ఏమంటున్నాడు ఇక్కడ, దేవా నేను ఉదయం నా 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 స్వరం నీకు వినిపిస్తుంది, నీ స్వరం నేను వినాలి, నీ డైరెక్షన్ నాకు కావాలి. అందుకొరకు హీ లివ్డ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఎంపరర్ ఆర్ ఏ సక్సెస్ఫుల్ కింగ్. ఎంతమంది సక్సెస్ఫుల్ ఉండాలనుకుంటున్నాను మీ అన్నిట్లో? ఇట్ ఈస్ ఓన్లీ యాక్సెస్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోనే ఆ సక్సెస్ని మనం ఏం చేస్తామండి? యాక్సెస్ చేస్తాము, ఆ సక్సెస్ని మనం పొందుకుంటాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, చాలాసార్లు ఈ లోకంలో మీరు ఫన్ ఫిల్డ్ లైఫ్ కావాలి, జాలీగా మీ లైఫ్ మారాలి అంటే ఏం చెప్తారు? యూ హ్యావ్ టు బి వెల్ డిసిప్లిన్. వెరీ గుడ్, నిజంగా వెల్ డిసిప్లిన్ ఉండాలి. యూ హ్యావ్ టు ప్లాన్ వెల్, నిజంగా ప్లానింగ్, మంచి ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ ఉండి దేవుని సన్నిధి లేదనుకోండి, ఎంత చేసినా వేస్ట్. సో ఫస్ట్ మనకేం కావాలి? దేవుని సన్నిధి, తర్వాత ప్లానింగ్, తర్వాత డిసిప్లిన్. ఇవన్నిటిని బట్టి ఏం చేస్తాం మనము? మన జీవితాన్ని దేవుడు ఏర్పరిచిన విధంగా మనల్ని మార్చుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు యేసయ్య ఉపమానం చెప్పాడు. బుద్ధిగలవాడు ఏం కట్టుకున్నాడంటే అండి, ఇల్లు కట్టడం అంటే ఒకటే రోజు ఇట్లా మాయం మంత్రంలాగా ఇల్లు ఇలా వచ్చేస్తుందా? బ్రిక్ బై బ్రిక్, ప్రీసెప్ బై ప్రీసెప్, ఇటుకేసి కట్టేది ఇండ్లు. ఒకటే రోజు వచ్చేస్తుందండి ఇల్లు. మన జీవితాన్ని ఒక ఇండ్లు కట్టడంతో దేవుడు పోల్చాడు. సో ఈ కట్టడము ఎలా, మన జీవితం ఎప్పుడు దేవుడు ఏర్పరిచిన విధంగా కట్టబడుతుంది? ఆయన సన్నిధిలో నువ్వు కొనసాగినప్పుడు, ఆయన సన్నిధిని అభ్యసించినప్పుడు. వెన్ యూ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్, యూ విల్ బిల్డ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు వాట్ గాడ్ వాంట్స్ యూ టు బీ. అర్థమైన వాళ్ళందరూ ఆమేనంటారా అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని ప్రెజెన్స్ ఒకరి జీవితంలో, దేవుని సన్నిధి ఒకరి జీవితంలో ఎంత వ్యత్యాసంను తీసుకొని రాగలదో ఈరోజున ఒక ఎగ్జాంపుల్ చూసి మనం ముగించుకుందాం. సో ఫార్ వీ హ్యావెంట్ సీన్ ఎనీ ఎగ్జాంపుల్, రైట్? ఏమైనా ఎగ్జాంపుల్ చూసామండి? చూడలేదు కదా. పాత నిబంధనలో దేవుని సన్నిధికి ఉదాహరణ ఏంటిదండి? వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆర్ వాట్ ఈస్ ద కమోడిటీ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? వెరీ గుడ్. మనందరూ చూడండి, మీరు ఎంత వాక్యం బాగా తెలుసు. ఏంటండి? మందసము. మందసం అనగానే ఆ కృపాపీఠము. ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడ మందసం ఉన్నా అక్కడ ఏముండేది? దేవుని సన్నిధి. అయితే ఏం జరిగింది? యాజకుడైన ఏలీ కాలంలో హోఫ్నీ, ఫినియస్ తన కుమారులు యుద్ధానికి మందసంను తీసుకెళ్లారు దేవుని పర్మిషన్ లేకుండా. ఏం జరిగింది? వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తర్వాత ఫిలిస్తీయులు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ దేవాలయంలో ఉంచుకున్నారు. కానీ అక్కడ చాలా ఘోరమైన విపత్తులు జరగగానే మాకు ఇది వద్దని తీసుకొని వచ్చి ఎక్కడ? అబినదాబ్ ఇంట్లో ఉంచారు. ఎవరి ఇంట్లో ఉంచారండి? అబినదాబ్. ఓకేనండి, అబినదాబ్ ఇంట్లో ఉంచారు. అబినదాబ్ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలు. వావ్. అబినదాబ్ ఇంట్లో దేవుని మందసము ఎన్ని రోజులు ఉందండి? 20 సంవత్సరాలు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 20 years ఇట్ వాస్ ఇన్ ద హౌస్ ఆఫ్ అబినదాబ్. అలాగే ఉంది. మేబీ వాళ్ళ స్టోర్ రూమ్లో ఉందో తెలీదు, లేదంటే వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలియదు, కానీ అక్కడే ఉంది. దావీదు రాజైన తర్వాత ఏమనుకున్నాడంటే, లేదు మందసమును నేను యెరూషలేములోకి తీసుకొని వస్తాను, ఐ నీడ్ దేవుని మందసం కావాలి అని ప్రిపేర్ చేసి వెళ్ళారు అందరూ. ఎంతమంది? 30,000 మంది ఫుట్మెన్. ఎంతమంది అండి? 30,000 మంది. పెద్ద సెలబ్రేషన్, ఒక పెద్ద హంగామా జరుగుతూ ఉంది. కొత్త బుల్లకాట్ అంటే కొత్త ఎడ్ల బండిని సిద్ధపరచడానికి వాళ్ళిద్దరు కుమారులు. ఎవరు? అబినదాబ్ ఇద్దరు కుమారులు. లెట్స్ గో దేర్. మొదటి సమూయేలు 7, 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నదన్న దానికి ప్రూఫ్ మనకు కావాలి కదండి. మొదటి సమూయేలు 7, మీరందరూ అక్కడ ఉంటే హల్లెలూయా అని చెప్పండి. త్వరగా నేను చెప్పి ముగిస్తాను. మొదటి సమూయేలు 7, మొదటి 2 వచనాలు చదువుదాం. అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి.
నెక్స్ట్ మందసము కిర్యాతార్యములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. చూడండి, అబినదాబు ఇంట్లో ఉందంట. ఎన్ని సంవత్సరాలు ఉందండి? 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాల తర్వాత ఏమైందో మనం చూద్దాం. 2వ సమూయేలు 20 సంవత్సరాలు అయ్యేసరికల్లా 2వ సమూయేలుకి వచ్చేసాం మనం. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు దావీదు అనుకున్నాడు, నేను ఖచ్చితంగా ఇది తీసుకొని వస్తాను మందసమును అని అందరినీ తీసుకొని వెళ్ళి మొదటి వచనం చదువుదాం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వావ్, చూడండి, అర్థమైందండి. దావీదు ఇప్పుడు బయలుదేరాడు. ఎంతమందిని పట్టుకొని? 30,000 మంది బలశూరులను పట్టుకొని, ఇది చిన్న విషయం కాదు, ఇది గొప్ప విషయం మన ఇశ్రాయేల్ దేశంలో అని దే వెంట్ అవుట్. ఇంట్రెస్టింగ్ ఉంది కదండి. వెళ్ళిన 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. చాలండి. ఇప్పుడు ఏంటి? అబీనాదాబు ఇంట్లో నుండి ఇక తీసుకొస్తున్నారు. కొత్త బండిని పట్టుకున్నారు, కొత్త బండిని తయారు చేశారు. బండి మీద ఏముంచారండి? ఆ మందసమును పెట్టారు. మందసమును పెట్టి వీళ్ళు అబీనాదాబు కుమారులు ఎవరు? ఉజ్జాయు, అహ్యోను వాళ్ళిద్దరూ తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ వర్స్. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెరి. చాలండి. ఇప్పుడు చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ అంగరంగ వైభోగంగా ఏం చేస్తున్నారని మందసమును తీసుకొని వస్తూ ఉన్నారు. ముందు అహయో ముందు ఉన్నాడు, వెనక ఆ బండి వెనక ఎవరున్నారండి? ఉజ్జా. ఓకేనండి. ఇంకొక స్టోరీ బాగుంది. ఇప్పుడు కథలో ట్విస్ట్. 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. నాకు బాగా గుర్తు, ఎగ్జాక్ట్ ఈ మార్చ్ మంత్ చివరిలో ఫస్ట్ ఈ మెసేజ్ విన్నాను నేను రక్షింపబడక మునుపు. ఇది విన్నప్పుడు నాకు చాలా భయం అనిపించింది. అమ్మో, ఏంటి దేవునితో గేమ్స్ ఆడితే వెంటనే అంత సీరియస్ రిజల్ట్ ఉంటుందా? కొన్నిసార్లు ఏమో బాధ అనిపించింది. అది ఎడ్లు కాళ్ళు జారితే ఈ ఉజ్జా ఏం చేశాడు పాపం? ఆయన ఏం చేయాలనుకున్నాడు? దాన్ని స్లిప్ అవ్వకుండా పట్టుకుందాం అనుకున్నాడు కదా. దేవుడు ఎందుకు ఆయన మీద ఉగ్రత చూపెట్టాడు? కొన్నిసార్లు బాధ అనిపించింది. కానీ బైబిల్ చాలా జాగ్రత్తగా గమనిస్తే అందులో ఉజ్జా లోపం ఏంటిదో స్పష్టంగా తెలుస్తుంది. 7వ వచనము. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి. చూడండి, అతడు చేసిన వాక్యం ఏం చెప్తుంది? అతడు ఆయన ఏదో మంచి పని చేద్దాం అనుకోలా, తప్పు. ఆ తప్పు హీబ్రూ మాట ఏంటంటే ర్యాష్నెస్. కొంతమంది బైబిల్లో ఫుట్ నోట్స్ ఉంటుంది, మన తెలుగులో ఉందో నాకు తెలీదు. అండ్ గాడ్ స్మోట్ హిమ్ దేర్ ఫర్ హిస్ ర్యాష్నెస్. అంటే ర్యాష్నెస్ని తెలుగులో ఏమంటాము? ర్యాష్. కొంతమంది ర్యాష్గా బండి నడుపుతున్నారు అంటారు కదండి. ఎనీ వర్డ్? దుడుసుగా ప్రవర్తించడము. దుడుసుగా
ఆయన పట్టుకున్నందుకు దేవుడు అనలా. ఫస్ట్ ఆయన పట్టుకోకూడదు. రెండవది ఏంటిది, ఆయన దుడుసుగా ర్యాష్గా దాన్ని పట్టుకున్నాడు. అర్థమవుతుందండి? హీ వాజ్ నాట్ సపోజ్ టు టచ్. ఇంతకాలం వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన ఎవరు కుమారుడు? అభినద. ఆయన నా చిన్నప్పటి నుండి ఇది మా ఇంట్లో చూస్తున్నాను, 20 సంవత్సరాల నుండి మా ఇంట్లోనే ఉన్నది ఇది, ఎవ్రీడే దీన్ని చూస్తున్నాము. దీని ముందు కొన్నిసార్లు కావాలంటే టవల్స్ వేసేసారేమో, మన చీరల మీద కొన్నిసార్లు టవల్ పడేస్తాం కదండి, బెడ్షీట్స్ పడేస్తాం, అలా పడేస్తారేమో, హూ నోస్. ఇట్ వాస్ జస్ట్ అ పీస్ ఆఫ్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్, ట్రెషర్, పీస్ ఆఫ్ బాక్స్, ఒక చిన్న ఒక బాక్స్ లాగా వాళ్ళ మైండ్లో ఉంది అది. దేవుని సన్నిధి అని లేదు. ఏమని లేదండి? దేవుని సన్నిధి అని లేదు. ఎప్పుడైతే వీళ్ళు స్తుతిస్తూ గణపరుస్తూ దాన్ని తీసుకెళ్తున్నారో, ఇంతకాలము దేవుడు అక్కడ ఉండొద్దు అనుకున్న దేవుడు మరలా హీ స్టార్టెడ్ టు మేనిఫెస్ట్ హిస్ ప్రెజెన్స్. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన దుడుసుగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడండి? వా! ఇంకా వెంటనే దావీదు, అందరూ, ఆ మ్యూజిక్ ఆగిపోయింది, సాంగ్స్ ఆగిపోయి, డ్యాన్స్ ఆగిపోయి, దావీదు అనుకున్నాడు, అమ్మో ఇది నేను ఎప్పుడు ఇట్లా నా ఇంటికి నేను ఎట్లా తీసుకెళ్తాను, ఏం చేయాలి. ఇంకా అక్కడ దగ్గరలోనే ఎవరున్నారు? ఒబేద్ ఇదోం. ఎవరున్నారండి? ఒబేద్ ఇదోం. ఇక ఒబేద్ ఇదోం ఇంట్లో పెట్టేద్దాము, పోనీ ఏమనైతే వాడికి అవుతుంది, నేను మాత్రం సేఫ్ అని ఎవరు అనుకున్నారు? దావీదు. అసలు స్టార్ట్ చేసింది ఎవరు? యాక్చువల్గా ఉజ్జా చనిపోవడానికి ఒక కారణము దావీదు కూడా. ఎందుకంటే దేవుని మందసము యాజకులు భుజం మీద మోసుకొని పోవాలి. అది ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలుసు. దావీదు ఏం చేశాడంటే ఫిలిస్తీయుల పద్ధతిని పాటించాడు. ఎప్పుడైతే ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ ప్రజల మీద గెలిచి ఈ యొక్క మందసంను తీసుకెళ్లాలనుకున్నారో, వాళ్ళు చేశారు కొత్త కాట్ని, కొత్త బండిని ఏర్పరిచి దాని మీద పెట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర యాజకులు లేరు కదా. ఇక్కడ మన దగ్గర యాజకులు ఉన్నారు కదా, యాజకులు మోయవలసింది ఎద్దులతో మోపిస్తున్నారు. దేవుడు అది తట్టుకోలేకపోయాడు. రెండవది, ఈయన పట్టుకోకూడదు కానీ దుడుసుగా పట్టుకున్నాడు. ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, పోన్లే మెల్లగా వెళ్తారేమో అని. సెకండ్ ఛాన్స్ ఇవ్వాల దేవుడు. మేబీ ఈ చిన్నప్పటి నుండి దాన్ని చూస్తున్నప్పటి నుండి హేళన చేశాడేమో, హూనోస్. ఇదే కదా మందసం కదా, ఇదే కదా. ఇప్పుడు దావీదు మీద కోపము, వాళ్ళు తీసుకెళ్లే విధానము, మూడోది ఉజ్జా చేసిన ఈ యొక్క తప్పును బట్టి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? తప్పు, అతడు చేసిన తప్పు బట్టి అది జరిగింది. అంటే దేవుడు ఎప్పుడు న్యాయం చేసేవాడండి. గుర్తుంచుకోండి, దేవుడు ఎవరిని నాశనం చేయాలని ఎప్పుడు అనుకోడు. నినవే పట్టణం లాంటి వారినే కాపాడాలనుకున్నాడు దేవుడు. అట్లాంటిది యూదుడైన ఇశ్రాయేలు ప్రజడైన ఉజ్జాని నాశనం చేయాలనుకుంటాడా? లేదు. అతడు చేసిన తప్పుకు కారణంగా అతడు అయ్యాడు. ప్రైజ్ గాడ్. గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్. అందరూ చెప్పండి ఆమేన్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? 10వ వచనం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. చూడండి, ఇప్పుడు ఒబేదెదోము కూడా ఎవరు? యాజకుడే. హీ వాజ్ ఎ లివైట్. ఓకేనండి. ఆయన ఎవరు? లేవి గోత్రానికి చెందినవాడు. ఇప్పుడు ఆయన ఇంట్లో తీసుకెళ్ళి పెట్టారు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాడు. చూడండి, 20 సంవత్సరాలు ఎవరింట్లో ఉంది? అసలు మందిరంలో ఉండాల్సిన మందసము, దేవాలయంలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసము ఎవరింట్లో ఉంది? అభినదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది. వాళ్ళు ఏమన్నా రిజల్ట్ చూసారా? అండి? ఏం చూడలే. చివరికి కుమారుణ్ణి కోల్పోయారు. అవునండి. తర్వాత 3 నెలల వ్యవధి ఎవరింట్లో ఉంది? ఒబేదెదోం. ఆ 3 నెలల్లో దేవుడు ఏం చేశాడు? ఆయనను, ఆయన ఇంటి వారిని అందరినీ గొప్పగా ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాలో చూద్దాం. 12వ వచనము.
దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా ఇప్పుడు చూడండి, అంటే ఈయనను ఆశీర్వదించిన విషయం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? దావీదు దగ్గరికి. అంటే రాజు నోటీస్కి వచ్చింది ఏంటిది? దేవుడు ఒబేదెదోమును ఎందుకు ఆశీర్వదించి ఉంటాడు? ఎందుకంటే దేవుని సన్నిధిని ఆయన గౌరవించాడు కాబట్టి. దేవుని మందసంను ఆయన గౌరవించాడు. అబినదాబ్ 20 సంవత్సరాలు ఆయన కుటుంబము దేనైతే గౌరవించలేదో దాన్ని ఒబేదెదోము 3 నెలల గొప్ప మర్యాదతో గౌరవంతో దాన్ని చూసుకున్నాడు. దాని కారణంగా దేవుడు ఏం చేశాడండి? గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకంటే రాజు నోటీస్కి వెళ్ళి, అమ్మ ఇంత ఆశీర్వదిస్తాడు, నేను కదా స్టార్ట్ చేసింది తీసుకొని వచ్చుకుందామని, దేవుడు నన్నే ఆశీర్వదించాలని మళ్ళీ దావీదు వెళ్ళి తీసుకొని వచ్చుకుంటాడు. ఈసారి సరైన విధానంలో తర్వాత మనం చూడంలే, యాజకులను పట్టుకొని తీసుకొని వస్తాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, వెన్ యూ రెస్పెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఫ్లోస్ ఇన్ యువర్ లైఫ్. మీకు అన్నీ తెలియవచ్చు, మీకు ఏం తెలియకపోవచ్చు. వెన్ యూ రెస్పెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఏంటిదండి? దేవుని సన్నిధికి మర్యాదను కలిగి మనం ఉండాలి. ఉజ్జా చేసిన తప్పేంటిదండి? అమర్యాద. ఒబేదెదోం చేసిన ఒప్పేంటిది? మర్యాద. ఉజ్జా అమర్యాద, ఒబేదెదోము మర్యాద. గాడ్ వాజ్ ప్లీజ్డ్ విత్ ఇట్. ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఆయన గౌరవించి దేవుని సన్నిధిని ఆయన ఇంట్లో అభ్యసించాడో, రాజుకు తెలిసేంతగా దేవుడు 3 నెలల్లో వాడు తెలియించాడు. ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తా ఉన్నాడు, ఈరోజు మొదలుకొని 3 నెలలు దేవుని ప్రజెన్స్ని గొప్ప రెస్పెక్ట్తో ప్రాక్టీస్ చేస్తే మీ ప్రతి ఒక్క పరిస్థితి మారుతుంది. ఇది నేను ప్రిపేర్ అవ్వలేదండి, ఫస్ట్ సర్వీస్లో దేవుడు స్పెసిఫిక్గా చెప్పాడు. 3 months from now ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏంటిదండి? దేవుని సన్నిధి. ఏదో ప్రార్థన తూతూ మంత్రంగా చేస్తే అది ప్రాక్టీసింగ్ కాదు, అది ప్రాక్టీసింగ్ కాదు. ఇఫ్ యూ వాంట్ రియల్ టర్న్ అరౌండ్, టేక్ దిస్ 3 months ఫెలోషిప్ విత్ గాడ్. వేకుగా లేవండి. సో ఈ 3 నెలలు టేక్ గాడ్ సీరియస్లీ, టేక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ సీరియస్లీ. వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యూ కెన్ నెవర్ థ్రైవ్ ఇన్ లైఫ్, పీరియడ్. అర్థమైన వాళ్ళందరూ ఆమెనండి.